నమస్తేనండి. నేను హార్ట్ ఫ్లవర్ డిజైన్స్లో చూపిస్తున్నాను. ఇది ఎందుకంటే యూజ్ చేస్తారంటే, మనం ఏదైనా చిరిగిపోయింది అనుకోండి, సపోజ్ ఇక్కడ చిరిగిపోయింది అనుకోండి, మనం అక్కడ హ్యాండ్స్తో స్టిచ్ చేసి ఈ డిజైన్ వేస్తామంటే అది కనిపించదు అనమాట. ఒక డిజైన్ లాగా అక్కడ క్రియేట్ అయిపోద్ది. కాబట్టి ఇది ఒక చూపించిన కారణం అదేనండి, మరి ఇంటికి కాదు. ఇవి కూడా మనం ఏదైనా బెడ్షీట్లు మన దగ్గర బెడ్షీట్లు ప్లెయిన్ బెడ్షీట్లు మనం వేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి ఇవి డిజైన్స్. నేను ఎందుకంటే మనం వాయిస్ పెడుతున్నానంటే మీకు అర్థం కావాలనండి, మీరు ఏంటి అనుకోకండి. ఎందుకంటే నా వాయిస్ అలాగే ఉంటుంది. నేను ఒరిజినల్ వాయిస్ అండి నాది. ఇది చూపిస్తానండి డిజైన్స్ ఎలాగా క్రియేట్ చేయాలి. మనము సైడ్ నుంచి అయినా తీసుకోవచ్చు, ఇలా పక్క నుంచి ఇక్కడ నుంచి అయినా తీసుకోవచ్చు. సైడ్ అంటే ఈ పక్క నుంచి కూడా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి తీసుకోవడం వల్ల అంటే మీకు బ్యాలెన్స్గా అర్థమవుతుంది అనమాట, ఏ పక్క నుంచి తీసుకోవాలి ఏ పక్క నుంచి తీసుకోకూడదని. చూసారా, ఇక్కడ మనం డౌన్లో పెట్టాలి. మళ్ళీ చూసారండి, అది ప్రతిదీ మనము పక్కన చూసారు కదండి. ఇది ఒక పక్క నుంచి తీసుకున్నాను. మీరు ఈ పక్క ఆ పక్క బ్యాలెన్స్గా కూడా వేసుకోవచ్చు. నేను ఒక పక్క తీసుకొని మళ్ళీ ఒక పక్క వేసి చూపిస్తాను. అదేనండి, కంప్లీట్ చేశాను. మళ్ళీ ఈ టైప్ డిజైన్ మనం క్రియేట్ చేద్దాం. చూసారండి, అలాగండి చేశాను. మనం ఇక్కడ నుంచి చూసారండి, మళ్ళీ కింద నుంచి థ్రెడ్ని తీసుకొని ఒకటి వదిలేసి మళ్ళీ ఒకటి పైకి తీసుకోవాలన్నమాట. చూసారా, ఇలాగనమాట తీసుకొని ప్రతిదీ ఇలా కంప్లీట్ చేయాలి. ఓకేనండి, చూసారు కదండి, ఈ డిజైన్ టైప్ అనమాట. ఇది కిటికీల డిజైన్ కూడా అంటారండి. కిటికీలు అంటే మనం విండోస్ డిజైన్స్ కూడా అంటారు. ఇది సేమ్ అలాగేనే. చూసారా అండి, నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నాకు సపోర్ట్ చేయండి. నేను చెప్పిన వీడియోస్ నచ్చినట్టుగా అయితే కామెంట్స్ కూడా పెట్టండి నాకు.